మన రాశులు మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమో ఈరోజు తెలుసుకుందాం. మేషరాశి వారు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఫ్రెండ్స్తో ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ముందుంటారు. నా వల్ల కాదు అనే మాట వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళలో మైనస్ ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. ఓపిక్గా వీళ్ళు అస్సలు ఉండరు. వృషభ రాశి వారు చాలా స్టేబుల్గా ఉంటారు. నమ్మకంగా ఉంటారు. కష్టపడి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ గోల్కి రీచ్ అవుతారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే మొండితనం ఎక్కువ. నా మాట కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు. కొత్తవి అస్సలు ట్రై చేయరు. మిథున రాశి వారు అన్ప్రిడిక్టబుల్ నేచర్ కలిగి ఉంటారు. ఒకరోజు సీరియస్గా ఉంటే ఒకరోజు సరదాగా ఉంటారు. త్వరగా అందరితో కలిసిపోతారు. వీరు చాలా ఇంటెలిజెంట్. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటారు. ఏ పని మీద ఫోకస్ ఉండదు. చాలా విషయాలు త్వరగా బోర్ కొట్టేస్తాయి. ఒపీనియన్ చాలా ఫాస్ట్గా మార్చుకుంటారు. కర్కాటక రాశి వారు చాలా కేరింగ్గా ఉంటారు. ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఎవరినైనా సరే బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు. చిన్న విషయాలకే హర్ట్ అయిపోతారు. సింహరాశి వారు నిజంగా లైఫ్లో కింగ్ ఆర్ క్వీన్గా ఉంటారు. వీళ్ళకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. గ్రాండ్గా కనిపించాలని అనుకుంటారు. వీళ్ళలో మైనస్ ఏంటంటే గర్వం ఎక్కువ. నేనే బెస్ట్ అని ఫీల్ అవుతుంటారు. ఎవరి మాట వినరు. కన్యా రాశి వాళ్లకు ఓసిడి ఎక్కువ. నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండాలని అనుకుంటారు. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ. వీళ్ళలో మైనస్ ఏంటంటే ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచించేసి అవసరం లేని ప్రెజర్ని తీసేసుకుంటారు. ఇదండి పార్ట్ 1. ఇక పార్ట్ 2 త్వరలో చూద్దాం.